హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ముత్యాలతో వచ్చానండి. ఈ డిజైను ఇది లైట్ పర్పుల్ కలర్కి కాపర్ కలర్ జరీతో ఉందండి. ఇదేమో పళ్ళు. ముత్యాలు ఈ కాపర్ కలర్ కాంబినేషన్ ఏంటో అనుకుంటున్నారా? అంటే ఇది కాపర్ కలర్తో అంటే అంత లుక్ లేదు అసలు. నాకు ఇవి కూడా దొరకలేదండి, బీడ్స్ అవి కూడా. దీనికోసం వైలెట్ కలరు పెద్ద పూసలు, చిన్న చిన్న ఈ ముత్యాలు, వైలెట్ కలర్ థ్రెడ్ అంతా సింగిల్ థ్రెడ్తోనే వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పర్పుల్ కలరు కింద చిన్న గోరంచుతోనేమో వైలెట్ కలర్ ఉందండి, డార్క్ వైలెట్. అందుకని ఈ వైలెట్ కలర్తో థ్రెడ్స్తోనే కంటిన్యూగా కుచ్చులు వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మామూలు 4 strands కాటన్ థ్రెడ్ తీసుకుని చీరకి ముడేసేయాలి. ముడేసిన తర్వాత 2 ముత్యాలు, ఒక వైలెట్ కలర్ పూస ఎక్కించి తర్వాత మళ్ళీ ఒక ముత్యం ఎక్కించాలండి. రెండు ముత్యాలు, ఒక పూస, మళ్ళీ ఒక ముత్యం. ఇప్పుడు దీన్ని చీర వైపు నుంచి మన వైపుకి ఒక ఫస్ట్ ముత్యంలోనే ఫస్ట్ పూసలోంచి దించాలి. అప్పుడు పక్కకు వస్తుందండి, నాటు పక్కకు వేయాలి. మనం ఎక్కించిన దగ్గర కాకుండా దాని పక్కకు వస్తుంది. పూసకి యువతల వైపు ఇటు సైడ్ వస్తుంది, అక్కడ వేయాలి, నాటు వేయాలి. అక్కడి నుంచి దించేసి కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ నీడిలు ఎక్కించి నాటేసుకోవాలి. ఇప్పుడు ఒక వైట్ది, వైలెట్, మళ్ళీ ఇంకొక వైట్, 3 వరుసని ఎక్కించి లైన్గా అడ్డంగా పెట్టి చీరకి కట్టేసేయాలి. అక్కడ ఈ ముడేసిన తర్వాత ఇట్లా లాస్ట్ పోస్తుంది కదా, దానిలోంచి రివర్స్లో అన్ని దారం తీసేయండి. ఇక్కడ మళ్ళీ 4 ముత్యాలు ఎక్కించండి. ఈ వైట్ పూసలు ఎందుకు తీసుకున్నానంటేనండి, బ్లౌజ్లో వర్క్ చేయించారంట. ఆ బ్లౌజ్లో ముత్యాలు ఉన్నాయంట, అందుకని ఈ ముత్యాల వర్క్ ఏమన్నారు, అదే చేస్తున్నాను. ఇది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేదేనండి. ఇది ముత్యాలు అనేది యువతల ఉంది కదండి, ఫస్ట్ తీసింది. ఆ ముత్యంలోకి ఎక్కించి చీరకు కూడా కలిపి ఎక్కించేసేయాలి. మళ్ళీ ఇప్పుడు అక్కడ నాటేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ సర్కిల్ వస్తుందండి, ఒక తోరణంలాగా చిన్నగా. ఈ తోరణంలాగా అది వరకు వేసామండి. కాకపోతే ఆ తోరణంలో 2-3 వేసి అటు ఇటు కుచ్చులు పెట్టినట్టున్నాము. దీనికి ఏంటంటే అటు కొంచెం స్క్వేర్ షేప్లో, అంటే 3 వైట్, 1 వైలెట్, ఈ హాఫ్ సర్కిల్కి ఇటు అటు కూడా సేమ్ అదే షేప్లో పెట్టాము. పెట్టి కుచ్చు కట్టేసాము. ఇప్పుడు మళ్ళీ యువతలో అండి, ఈ హాఫ్ సర్కిల్కి అటువైపు ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఇటువైపు కూడా అలానే చేయాలి. అక్కడ ఒక నాటేసుకున్న తర్వాత 2 వైట్, ఇవి ఒక వైలెట్, మళ్ళీ ఇంకొక వైట్ అండి. ఇవి కొంచెం ముత్యాలు, చిన్న ముత్యాలండి, అందుకని కొంచెం ఎక్కించడానికి టైం పడుతుంది. ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం టైం తీసుకుంటుందండి ఈ డిజైను. చీర వైపు నుంచి మన వైపుకి ఒక దానిలోంచి తీస్తే ఈ షేప్ వస్తుంది.
దాన్ని ఇటువైపు పూసకి అది వరకు ఒక పక్కన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెండో పక్కన ముడేసుకోవటమే. ఇలా కొంచెం ఎక్కువ సార్లు నాట్స్ వేసుకొని ఆ థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేసుకుని థ్రెడ్ని కట్ చేసి వేయాలి. ఈ కొంచెం పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ కుచ్చు రెడీ చేయాలి. ఇవి 80 స్టాండ్స్ తీసుకున్నానండి. థ్రెడ్స్ 80 అంటే మామూలుగా 80 అంటే ఈ మామూలుగా ప్యాడ్కి చుడతాం కదండి, ఎగ్జామ్ ప్యాడ్కి. అప్పుడు రెండు పక్కల కలిపి 80 160 అవుతాయి. మళ్ళీ నీడిల్కి ఎక్కించిన తర్వాత ఇక్కడ చీరకి ఎక్కించేటప్పటికి 160 + 160 అండి, 320 అవుతాయి అండి. 320 థ్రెడ్స్తో కుచ్చు అండి, కుచ్చు రెడీ అవుతుంది. ఇవి ఈ దారాలు లోటస్ కంపెనీ అయితే మంచివి. తర్వాత జీవి, రాయల్ ఇలాంటివి ఇంకా చాలా పిచ్చి పిచ్చి కంపెనీలు వస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా బాగోదండి. కుచ్చు నీట్గా ఉండదు. లోటస్ అయితేనే నీట్గా ఉంటుంది కుచ్చు. ఇంకా కొన్ని ఇక్కడ మాకంటే లోకల్గా లోటస్ చాలా తక్కువ దొరుకుతాయి. ఏది దొరకనప్పుడు మిగిలినవే తీసుకుంటున్నాము, కానీ వేసినా కానీ మాకే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే కుచ్చు నీట్గా ఉండాలి కదా. లోటస్ కంపెనీది అయితే కదలకుండా కుచ్చు అలానే ఉంటుంది నీట్గా. ఇవేమో తుక్కుగా అలా ఉంటాయి, అంత నీట్గా ఏమో ఉండదు. కానీ ఇక లోటస్ దొరకనప్పుడు ఏదో ఒకటి రాజీ పడాలి కదా, అందుకని చెప్పి ఏ కంపెనీ దొరికినా వేసేస్తున్నాను. విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను కంపల్సరీ. థ్రెడ్స్ తెచ్చుకుంటా, లేనప్పుడు ఇక్కడ వాటితో అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇదండి, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ వేస్తాను. ఎలా ఉందండి చిట్టి చిట్టి ముత్యాలతో? ఎలా ఉంది ఈ డిజైను? ఈ డిజైన్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి కొంచెం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటానికి మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను. క్లియర్గా కొంచెం తెలుస్తుంది ఇలా అయితే. మళ్ళీ ఈ రెండు వైట్ పూసలు, ఒక వైలెట్ కలర్ పూస, మళ్ళీ ఒక వైట్ పూసతో శారీ నుంచి మన వైపుకి ఫస్ట్ ఉన్న పూసలోంచి మాత్రమే నీడలు దించాలండి. అలా దించి రెండు పక్కన నాటేసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అటువైపు పూసకు అటువైపు ఉంటుంది. ఇప్పుడు నాటు ఇటు రెండో వైపుకి వస్తుంది అన్నమాట మనం వేసుకునేటానికి. కొంచెం గ్యాప్లో మళ్ళీ దారం ఎక్కించాలి. చిన్న చిన్న ముత్యాలు కదండి, కొంచెం పూసలు ఎక్కించడానికి టైం పడుతున్నాయి, లేట్ అవుతుంది. ఇరుక్కుపోయింది. మూడు అడ్డంగా అలా పెట్టి చివర నాటేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 పూసలు ఎక్కించి ఆ పూసలోంచి ఈ పూసలోకి ఎక్కిస్తే హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. చెప్పాను కదండి, అది వరకు
చేశాను హాఫ్ సర్కిల్స్. కాకపోతే ప్రతిదానికి 1, 2 వేసిన తర్వాత అటు ఇటు కుచ్చులు వేసాను. కానీ ఇప్పుడు కుచ్చు తర్వాత మళ్ళీ 4 బీడ్స్, మళ్ళీ తర్వాత హాఫ్ సర్కిల్, మళ్ళీ తర్వాత 4 బీడ్స్, అప్పుడు కుచ్చులు వేసాను. ఇది చిన్నగా అంటే ఇంత లావుని కనపడకుండా చిన్నగా లాస్ట్ వరకు ఒకే ఇదిలో చిన్నగా ఉందండి. నీట్గా ఉంది. డిజైన్ అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది మళ్ళీ శారీకి అటాచ్ చేసేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా నాట్స్ వేసుకొని మళ్ళీ పక్కన కుచ్చు వేసుకోవాలి. ఇలా ముందు కుచ్చులు రెడీగా చేసుకుని, అంటే రీఫిల్కి పెట్టి కుచ్చులు వేస్తాం కదా, అలా రెడీగా పెట్టుకుని కంటిన్యూషన్గా కుచ్చులు వేసుకొని వెళ్ళిపోవచ్చండి, పెట్టుకోవచ్చు. కాకపోతే నేను నీడిల్కి ఎక్కిచ్చే వేస్తున్నాను. అలా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే థ్రెడ్తో స్ట్రాంగ్గా ఉండదని కాదు, కానీ ఇలా అయినా వస్తుంది కాబట్టి ఇది కొంచెం శారీకి గుచ్చుతున్నాం కదా, అందుకని కొంచెం నీట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ వరకు అయిపోయిందండి. ఇక కుచ్చు వేసుకోవాలి. ఈ శారీకి బార్డర్లో కొద్దిగా డార్క్ పర్పుల్ ఉంది, వైలెట్ ఉంది. అందుకని చెప్పి నేను అన్ని వైలెట్ థ్రెడ్సే కుచ్చులే వేసాను. ఇది అయిపోయినాక మర్చిపోకుండా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఈ కాటన్ థ్రెడ్కి ఎక్కడ ముడి ఉంటే అక్కడ గ్లూ అప్లై చేయండి. ఈ గోల్డ్ థ్రెడ్కి కామనేను, ఈ కాటన్ థ్రెడ్కి కూడా ఎక్కడ ముడి ఉంటే అక్కడ ఆ గ్లూ అప్లై చేస్తే ఆ ముడి అనేది ఊడదండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉంది? చిన్నగా నీట్గా ఉంది కదా, సింపుల్గాను చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ చూసినాక మీరు కూడా వేసుకొని చూసి అది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.